కళ్యాణాంతరంగ శ్రోతలకి అభివందనాలు. ఇటీవలే మనం శ్రీరామనవమి గురించి మాట్లాడుకున్నాం. ఉగాది తర్వాత శ్రీరామనవమి, ఆ తర్వాత హనుమత్ జయంతి. ఈ మూడు చాలా ప్రముఖంగా మనం జరుపుకునేవి, చెప్పుకునేవి కూడా. మనకి శ్రీరామనవమి అనంగానే మన ఊళ్ళో, మళ్ళా గుంటూరుకి వెళ్తున్నానండి, ఏమనుకోకండి, అక్కడ ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా పందిళ్ళు వేసేవాళ్ళు. ఆ పందిళ్ళల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం సాయంకాలం జరిగేది. పాటలు, పద్యాలు, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, నృత్యాలు, పాటలు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. జనం బాగా వచ్చేవాళ్ళు, కిక్కిరిసిపోయేది. ఆ తర్వాత ప్రసాద వితరణ కూడా జరిగేది. చాలా బ్రహ్మాండంగా జరిగేవి కదా. మనకు ఆ శ్రీరామనవమి ఉత్సవాలు, ఆ పందిళ్ళు, అవి చాలా బాగా గుర్తుంటాయి. మేము ఒక కట్టగా 10 మంది పొలవమని బయలుదేరేవాళ్ళం. జూట్ మిల్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉండేది. అది చాలా ఆకర్షణీయంగా ఉండేది. బయట నుంచి చూస్తేను లోపల గుడి చాలా బాగుండేది. చుట్టూతా ఆవరణలో తోట ఉండేది. ఆ మధ్యలో దారి ఉండేది. దాన్ని ప్రదక్షిణాలు చేయడమే చాలా సంతోషంగా అనిపించేది. అక్కడ ప్రసాదంగా ఈ లడ్డూ మిఠాయి పొడి పెట్టేవాళ్ళు. మార్వాడీళ్ళ ఆధ్వర్యంలో ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు చాలా మారిపోయింది. ఎన్నో విగ్రహాలు, అప్పుడు ఆంజనేయ స్వామి మాత్రమే రాముల వారితో పాటుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని ప్రతిమలు కూడా ప్రతిష్టాపించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఆ గుడి యొక్క ప్రాధాన్యత మాకు చాలా గొప్పగా అనిపించేది. అక్కడ లలితారాణి అని మా పక్కింటి అమ్మాయి, సుందరి సిస్టర్ వాళ్ళ అమ్మాయి, సంధ్య, విజయ, నేను, శ్రీకళక్క, సంగా సూర్యకుమారి, అంజని, వరమ్మ, రాణి, పుణ్య, ఇంకా సుబ్బలక్ష్మి, ఇట్లా మేమందరం కలిసి కట్టకట్టుకొని బయలుదేరేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా, అటు సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళినా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా, రామనామ క్షేత్రంకి కూడా వెళ్ళేవాళ్ళం. పెద్దగా శ్రమ అనిపించేది కాదు. చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా, పెద్దగా ట్రాఫిక్ అవి ఉండేవి కావు. ఒక పక్క నుంచే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా ఆహ్లాదంగా ఉండేది, ఆనందంగా ఉండేది. ఆ ముచ్చట్లు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఇది కాకుండా శ్రీరామనవమి రోజు చావలి సూర్యనారాయణ గారి ఇంట్లో కళ్యాణం జరిగేది. వాళ్ళకి మాలాగే ప్లాట్ఫామ్ ఉండేది. ఆ పక్కకి మాకు పొగడ చెట్టు చుట్టూ తిన్నే ఉండేది, కానీ వాళ్ళింటో ఒక గుడి, ఒక మందిరం ఉండేది. అందులో సీతారామ లక్ష్మణుల, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు ఉండేవి. అవి వాటికి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం అక్కడ నిర్వహించడం, మేమందరం అక్కడికి చేరడం, వడపప్పు పానకం తీసుకోవడం చాలా బాగా గుర్తుంది నాకు. చాలా ఎన్నో జ్ఞాపకాలు వరమ్మ వాళ్ళ ఇంట్లో నాకు దొరికాయి. చాలా ఆనందంగా గడిచినటువంటి రోజులు అవి. చిన్నప్పుడు ఎప్పుడు ఆనందంగానే ఉంటుందండి, మనకేమీ చీకుచింత ఉండదు కదా. అట్లాగే మరొక జ్ఞాపకం ఏంటంటే, జూట్ మిల్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర ధారా వాళ్ళు కొన్నాళ్ళు అద్దెకున్నారు. అక్కడ ఒక పందిట్లో ప్రదర్శన నేను మొదటిసారిగా ఇచ్చాను అక్కడ డ్యాన్స్కి. జయసూర్యం మాస్టర్ గారి ఆధ్వర్యంలో డ్యాన్స్ జరిగేది కదా. ఆ మాస్టర్ గారు మా చేత అక్కడ డ్యాన్సులు చేయించారు. మొట్టమొదటగా వందనమిదిగో దేవతలారా అనేటువంటి పాటకి డ్యాన్స్ నేను చెయ్యడం ఒక విధంగా ఒక అరంగేట్రం అనుకోండి, అట్లా జరిగింది. దానికి మా తాతయ్య కూడా హాజరయ్యారు. ఆయన ఎంత సంతోషపడ్డారో. ఆయనే డబ్బిచ్చి నాకు డ్యాన్స్ నేర్పించారు కదా. మాస్టర్ గారిని పిలిచి, జయసూర్యం గారిని,
ఒక కండువా కప్పి భేష్ బాగా నేర్పావయ్యా, నాకు చాలా సంతోషంగా ఉందని చాలా మెచ్చుకున్నారు. ఆయనకేవో పండ్లో ఫలాలు కూడా ఇచ్చినట్టు గుర్తు నాకు. ఆ మాస్టర్ గారు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. నేను కూడా చాలా సంతోషించాను, మా బృందం అంతా కూడా. అట్లాగే బాలానంద కేంద్రం తరఫున చేసినటువంటి నృత్యాలు కూడా మాకు చాలా మనసులో నిండిపోయినాయి, ఇప్పటికీ గుర్తుంటాయి. మేము ఈ స్నేహితులం అందరం దాదాపుగా ఇంటి నుంచి అందరి ఇళ్ళకి తిరుగుతూ ఉండేవాళ్ళం. మా ఇంట్లో మొదలయ్యేది, కొంచెం తగ్గుతూ ఉండేవాళ్ళు. ఏం కబుర్లు చెప్పుకునేవాళ్ళమో ఇప్పుడు నాకైతే గుర్తులేదు కానీ, నేను మా ఇంటి నుంచి రాణి వాళ్ళ ఇంటికి, అక్కడి నుంచి సూర్యనారాయణ గారింటికి, ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్కి, ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకి బయలుదేరి మెయిన్ గేట్ దాకా వెళ్ళడం, ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా అసలు కబుర్లల్లో మునిగిపోయేవాళ్ళం. ఇంటి నుంచి సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళేటప్పుడు సంగా సూర్యకుమారి మాతో కలిసేది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మధ్యలో కొంచెం అన్డెవలప్డ్ ఏరియా ఆ రోజుల్లో ఉండేది. ఆ తర్వాత రైలు పట్టాలు వచ్చేవి. ముందు పాత పట్టాపురం, ఆ తర్వాత కొత్త పట్టాపురం. ఆ కొత్త పట్టాపురంలోనే రమా సత్యనారాయణ స్వామి గుడి ఉండేది. ఆ గుళ్ళో శారదాంబ వాళ్ళ నాన్నగారు పూజారిగా ఉండేవారు. వాళ్ళ అమ్మగారు చేసే ప్రసాదాలు ఎంత కమ్మగా ఉండేవో, నేను ఆ రుచిని అసలు మర్చిపోను. అసలు ప్రసాదపు రుచే వేరు కదా. అట్లాంటిది ఆవిడ ఎంతో ఆప్యాయంగా ప్రేమ, అభిమానం, భక్తి, శ్రద్ధ అన్నీ కలిపి ఆయన చేసే పూజలు, ఆవిడ చేసేటువంటి ప్రసాదాలు, వాళ్ళ పిల్లలు మాతో కలిసిపోయినటువంటి విధానం, మేమందరం ఆ సత్యనారాయణ స్వామి గుళ్ళో చేసిన కాలక్షేపాలు, అక్కడ జరిగే పురాణ ప్రవచనాలు, నేర్చుకున్నటువంటి భగవద్గీత శ్లోకాలు, అందులో పరీక్షలు, అవన్నీ కూడా నాకు ఇప్పటికీ కూడా స్మృతి పథంలో మెలుగుతూనే ఉంటాయండి. మేము చాలా సంధ్యేమో కృష్ణనగర్లో ఉండేది. ఆ కృష్ణనగర్ దాకా కూడా నడిచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అదొక అడవిలాగా ఉండేది, ఏం పెద్ద డెవలప్మెంట్ లేదు అప్పట్లో. ఇప్పుడు చాలా ప్రసిద్ధం అయిపోయింది అనుకోండి. ఎంతో మార్పు వచ్చేసింది. గుంటూరు చూస్తే ఇప్పుడు విస్మయంగా అనిపిస్తుంది. అయినా ఆ పాత జ్ఞాపకాలు మాత్రం మనసులో సుడులు తిరుగుతూనే ఉంటాయి. ఒకళ్ళింటికి ఒకళ్ళు, సుజాత అని సంధ్య వాళ్ళ అక్కయ్య, తనతో కబుర్లు చెప్పేదాన్ని ఎక్కువ సంధ్య కన్నా. సంధ్య మా శ్రీకళక్కయ్యతో చెప్తూ ఉండేది. మేమందరం చక్కగా తిరుగుతూ ఉండేవాళ్ళం. అప్పటికి మా చెల్లెలు చాలా చిన్నది, దాన్ని చంకనేసుకొని కూడా తిరిగేదాన్ని నేను. చాలా జ్ఞాపకాల పరంపర కనపడుతూ ఉంటుంది. అట్లాగే సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళే ముందర మా ఇంటి నుంచి ఆ వీధి మలుపు తిరిగే మధ్యలో ఆదినారాయణ హోటల్ అని ఉండేది. ఆయన్ని రాజ్ కపూర్ హోటల్ అనేవాళ్ళు. రాజ్ కపూర్ని పోలి ఉండేవాడు అనమాట ఆయన. అది ఇంకో కొంచెం ముందుకెళ్తే అక్కడ గుడ్లవల్లేటి వాళ్ళ ఇల్లు, ఆ ముందర కుంటి మాస్టర్ గారి ఇల్లు, సంగా వాళ్ళ ఇల్లు, ఇవన్నీ దాటుకుంటూ చక్కగా ఆనందిస్తూ కబుర్లు చెప్పుకుంటూ అట్లా వెళుతూ ఉండడం, అవన్నీ చాలా చాలా జ్ఞాపకాలని మిగిల్చినాయి. హనుమ జయంతి సందర్భంగా కూడా చాలా పూజలు, శ్రీరామనవమి ఎట్లా జరిపేవాళ్ళో హనుమంతుడి గుడి కూడా అట్లా చాలా ప్రసిద్ధంగా జరిపేవాళ్ళు ఉత్సవాల్ని. చాలా శ్రీరామనామ క్షేత్రం, చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. అందులో అడుగు పెడితే చాలు ఒక పవిత్రమైన భావన. అంతవరకు కబురు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కాస్త అక్కడికి లోపలికి అడుగు పెట్టంగానే అమ్మో మాట్లాడకూడదు అనేటువంటి భావన కలిగేది. అంత పవిత్రంగా ఆ చిన్నతనపు రోజులు చాలా బాగా గుర్తున్నాయి. అందులోనూ సత్యనారాయణ స్వామి గుడికి ఒకసారి జమున వచ్చింది. అది కలెక్టర్ జానకి షూటింగ్ ఆ రోజుల్లో చాలామంది
ఆ గుడికి పరిగెత్తుకెళ్ళి చూశారు, మూగారు. నాకు సినిమాలు, సినిమా యాక్టర్లు అంటే పెద్దగా వ్యామోహం ఉండేది కాదు. అందుకని నేను వెళ్ళలే. సరే, మరికొన్ని ముచ్చట్లతో, మరికొన్ని విశేషాలతో, మధుర స్మృతులతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మీకు నచ్చితే గనక నా ముచ్చట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ ఈ కబుర్లు ఆపుతున్నాను. మళ్ళా మరికొన్ని విశేషాంశాలతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.